హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో సులువుగా తయారైపోయే రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి మనము ఏం చేయాలా అని ఆలోచించుకోకుండా టక్కన శనగపిండి బియ్యం పిండి ఉంటే చాలండి, టక్కన వేసేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. చూడండి, వేడిగా మనము ఈ శనగపిండి దోశలు తిన్నామంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది. దీనికి టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తినచ్చండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు శనగపిండితోటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ కప్పుతోటి 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి. రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక స్పూను ఉప్పు తీసుకున్నాను. ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇది ఇలా సన్నగా తరుక్కోవాలి చక్కగా. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఇలా సన్నగా తరిగానండి. ఒక స్పూను అల్లం తురుము వేస్తున్నాను. ఒక స్పూను జీరా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాము. చూడండి, దోశల పిండి మాదిరిగా చక్కగా కలుపుకొని మనకి దోశలు వేసే విధంగా కలుపుకోవాలి, జారుగా కలుపుకోవాలి. చూడండి, నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, శనగపిండి, బియ్యం పిండి ఇవన్నీ వాటర్ వేసి కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మన గరిటెలో నుంచి ఇలా పడేలాగా ఇంత జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని దోశ చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశలు కలుపుకున్న పిండిని వేసేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కాస్త మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తాయండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి దీనికి. చూడండి, ఇప్పుడు ఒకవైపు కాలింది, రెండో వైపు తిప్పేసుకుంటున్నానండి. చూడండి, ఇట్లా దూరగా కాలాలి. చూడండి, 2 వైపులా చక్కగా ఎర్రగా అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. అలాగే పిండి మొత్తం వేసేసుకుందాం. చూడండి, గట్టిగా నెరపకూడదు, ఊరికే ఇలా అనాలి, అంతవరకే. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇదంతా ఉంటుంది కాబట్టి అంత పలచగా రావండి. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, శనగపిండి దోశలు రెడీ అయ్యాయండి. వేడిగా మనము ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసామంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయండి. ఈ టమాటా చట్నీ ఇలా అద్దుకొని తిన్నామంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత మీ ఇష్టం అండి. పప్పు చట్నీ అయితే మాత్రం బాగుండదండి. టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా కూడా మనం ఇందులోకి వేసుకోవచ్చండి. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.